హాయ్ అండి, నేను మీ సీత. ఈరోజైతే గుడ్డు పచ్చిరొయ్యలు కర్రీ వండుతున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలండి. ఇలాగా గుడ్లను వేపుకున్నానండి. నూనె అండి. ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది కదండి, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. పసుపును వేద్దామండి. ఉప్పును కూడా వేద్దాం. ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ అయితే తొందరగా వేగుతుందండి. ఇలా కలిపేసుకుందాం. టమాటాలను కూడా వేసేద్దామండి. బాగా వేగనిద్దాం వాటర్ అంతా పోయేదాకా. ఇప్పుడైతే పచ్చిరొయ్యలను కూడా వేసేద్దామండి. బాగా కలిపేసుకుందాం. ఇందులో చాలా వాటర్ ఉంటుందండి. వాటర్ అంతా బయటకు వచ్చేదాకా వేపుకుందాం. పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుందండి. వాటర్ అంతా అయిపోయి ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు జీలకర్ర పేస్ట్ వేసుకుందాం. వేసుకుని బాగా కలిపేసుకోవచ్చండి. కొద్దిగా ధనియాల పొడి వేద్దాం. కొంచెం గరం మసాలా కూడా వేద్దామండి. కారం కూడా వేసేద్దామండి. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేద్దామండి. ఇప్పుడైతే గుడ్లను కూడా వేసేద్దాం. అవుతుందండి. ఇప్పుడు కొంచెం మూతేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా